హాయ్ విని, మన ముంబైలో ఒక లేడీ ఫైర్ బ్రాండ్ అవి రోడ్డు మీద ఒక ర్యాలీ జరుగుతుంటే ఆమె అరిచి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి కూడా అరిచారు. అది ఎవరిని? ఒక మినిస్టర్ని, అదేవిధంగా అక్కడ ఉండే రక్షక భటులతో. ఆమె ఆగ్రహమే కట్లు తెంచుకుపోయినాయి అనమాట. ఇంకా సమస్య లేదు, వైలెంట్. సో అందరూ అనుకున్నారు ఆమె కేసులు పెట్టేస్తారు, ఆమె తప్పు చేశారని. కానీ ఆలోచించారు జనాలు ఏంటంటే ఆమె వాయిస్లో ఒక రైట్ ఉంది అని. ఆమె ఎవరి కోసం మాట్లాడారు తెలుసా? మీకోసం, నా కోసం కూడా, మీకోసం, నా కోసం కూడా. ఆమె బిడ్డని తీసుకురావడం కోసం, స్కూల్ని తీసుకురావడం కోసం వెళ్తున్నారు. 1 hour లేట్. ద చైల్డ్ విల్ క్రై. ఆమె షూస్లో మీరుంటే, అదే పరిస్థితిలో మీరుంటే మీరు కూడా ఇలాగే చేస్తారు. ఎందుకంటే రోడ్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఆ రోడ్డు మీద ఇంటర్వ్యూకి వెళ్ళేవాడు ఉంటాడు, అర్జెంటుగా షాప్కి వెళ్ళి ఏదో తెచ్చుకోవాల్సిన ఉంటాడు, హాస్పిటల్కి వెళ్ళవలసిన ఉంటారు, స్కానింగ్కి వెళ్ళవలసిన ఉంటారు, డెలివరీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంబులెన్స్లో ఉండేవాళ్ళు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, స్కూల్ నుంచి ఇంటికి వచ్చే పిల్లలు ఉంటారు, అనేక ప్రయారిటీస్తో ఉండేవాళ్ళు ఉంటారు. సో ఈ యొక్క పొలిటీషియన్స్కి మాత్రమేనండి ప్రయారిటీ. నిన్న మొన్న మన ఇంటికి వచ్చి మన ఓటు బెగ్ చేసి మన ఓటు తీసుకొని వాళ్ళు ఈరోజు ఆ చైర్లో కూర్చొని వాళ్ళు ఈరోజు మన రూల్ చేస్తుంటే, రోడ్లు బ్లాక్ చేస్తుంటే మనం చూస్తూ కూర్చుంటామా? ఇది ఒక పార్టీ కాదు, ఒక ప్లేస్ కాదు, దేశం మొత్తం ఇదే రోడ్ బ్లాక్. ఏమన్నా అంటే రైట్ టు ప్రొటెస్ట్ ఉంది, రైట్ ఉంది. ఎక్కడ? ముందు మైదానాలు ఉండేవి, పార్కులు ఉండేవి, ఖాళీ స్థలాలు ఉండేవి, అక్కడ చేసేవారు. అంతేకాని పబ్లిక్ రోడ్ మీద కాదండి. ఏమనంటే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, ఆ పార్టీ వాళ్ళు చేయలేదా, ఆ పార్టీ వాళ్ళు చేస్తారు, మీరేం చేశారు, మాట్లాడట్లేదు, ఇవే ప్రశ్నలు. ఇంకొకటి దారుణమైన వ్యవస్థ ఏంటంటే రోడ్లు బ్లాక్ చేసి అన్ని రిలీజియన్స్ మీరు ఒక రిలీజియన్ పాయింట్అవుట్ చేస్తారు, లేదు, అన్ని రిలీజియన్స్ రోడ్ని బ్లాక్ చేసి మీటింగ్లు పెడుతుంటారు. వాళ్ళు పెట్టారు కదా, నేను మా రిలీజియన్ని ఫోకస్ చేస్తాను, ఇంకో రిలీజియన్ వాడు పెడతాడు. అసలు రోడ్ని బ్లాక్ చేయవలసిన పరిస్థితి ఏముందంటే, ఒక గ్రౌండ్ తీసుకోండి, ఒక మైదానం తీసుకోండి, పక్కకి వెళ్ళండి, చెయ్యండి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా. ఒక ప్రెస్టేజ్ కింద తయారైంది రోడ్ని బ్లాక్ చేస్తా ర్యాలీ చేయడం. నేను రిలీజియస్ ర్యాలీకి కూడా ఎగెన్స్ట్ అండి. నేను చెప్తున్నాను, నేను ఫాలో చేసే నా రిలీజియస్ ర్యాలీ కూడా ఆర్గనైజ్ చేస్తే నేను వెళ్ళను, నేను ప్రొటెస్ట్ చేస్తాను, నేను వెళ్ళను. నా సైలెంట్ ప్రొటెస్ట్ ఉంటుంది. ఇప్పుడు తప్పు. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. సో ఐఎమ్ విత్ దిస్ లేడీ. థ్యాంక్ యూ.